అఖండ తాండవం నా హానెస్ట్ ఒపీనియన్. అఖండ మూవీ ఏ రేంజ్లో అయితే ఎంగేజింగ్గా అనిపించిందో ఆ రేంజ్లో మాత్రం ఈ మూవీ లేదు. బట్ ఈ సెకండ్ పార్ట్లో సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. సనాతన ధర్మం గురించి చెప్పే ఎపిసోడ్, ఎమోషనల్ మూమెంట్స్లో శివుడుతో వచ్చే ఎపిసోడ్స్ కొన్ని హైలైట్ ఉన్నాయి మూవీలో. ఫస్ట్ హాఫ్ అనుకున్న రేంజ్లో లేదు. సినిమా బాగుంది కానీ అనుకున్నంత రేంజ్లో లేదే, ఏదో మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు నేను యాక్షన్ మూవీ చూస్తున్నానా డివోషనల్ మూవీ చూస్తున్నానా అర్థం కాలేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మాస్ని అట్రాక్ట్ చేయడానికి స్లో మోషన్లో, ఇక బోయపాటి గారి మూవీస్ తెలిసిందే కదా, ఆ రేంజ్లో ఇక స్లో మోషన్లో ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డివోషనల్ మూమెంట్స్లో ఏదైతే అఖండ చెప్పే విషయాలు ఉంటాయి చూడు, మనం మనసుకి లోతుల్లో తగులుతుంది అనమాట. అంటే సనాతన ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా ఫాలో అవుతే వేరే మతాల వాళ్ళు వచ్చి నీ మైండ్ని ఖరాబ్ చేయలేరు అని ఒక డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పిండో ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్ రేంజ్లో హై లెవెల్లో ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ గారి ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు. తమన్ మ్యూజిక్ అయితే చెవులన్నీ దద్దరిల్లిపోతాయి అనమాట. ఏ సినిమాకైనా స్టోరీ అనేది స్ట్రాంగ్ ఉంటే హిట్ అవుతుంది. ఈ సినిమాకి స్టోరీ కొంచెం తక్కువ ఉంది. అంటే అందరు ప్రిడిక్ట్ చేసే స్టోరీయే, బట్ కొన్ని మాస్ ఎలిమెంట్స్, కొన్ని హైలైట్ సీన్స్ తోటి కవరప్ చేసేసిండు డైరెక్టర్. ఇలాంటి మూవీస్ వల్ల లాభం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని అంత పట్టించుకొని వాళ్ళలో కొంత అయినా చైతన్యం కలిగించే మూవీ. థియేటర్లో నాకైతే ఆశ్చర్యమైంది. ఫస్ట్ డేకి ఫ్యామిలీస్ వచ్చారు, దట్టు చాలామంది బ్రాహ్మిన్స్, పూజార్లు బొట్టులు పెట్టుకొని. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక డివోషనల్ మూవీ, ఏదో మంచి చెప్తారు అన్న ఉద్దేశంతో వచ్చారు. కాకపోతే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్.